జగన్ ఎలా ప్రేరేపిస్తాడంటే విడగొడతాడు కులాలు. మీరు కొట్టుకు చావండి. జగన్ ప్లాన్ ఇదే. శెట్టి బల్జులు కాపులు కొట్టుకోవాలి, శెట్టి బల్జులు కాపులు దళితులు కొట్టుకోవాలి, కాపులు క్షత్రియులు శెట్టి బల్జులు కొట్టుకోవాలి. ఇది ఇంతే. విడగొట్టి 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 సమాజంలో సుస్థిరత లేకుండా చేస్తున్నాడు ఈ వ్యక్తి. దీనిని నేను ఈ రోజున ఒక ఎన్నికల కోసం మాట్లాడతాను. 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, ఇంకొక 50 రోజులు ఎన్నికలు ఉన్నాయి, నేను అభ్యర్థిగా నిలబడతాను. అసలు వీటి మీద ఏది కాదు నా ఉద్దేశం. నా గెలుపు ఓటంలో నేమో తాకు. డబ్బులు పోయినా, ఉన్నా, పేరు వచ్చినా రాకపోయినా నేను నిలబడేది సమాజం తాలూకు సుస్థిరత. ఎవరిని గుర్తుపెట్టుకుంటాం ఈ రోజున? ఎవరిని గుర్తుపెట్టుకుంటాం ఈ రోజున? పొట్టి శ్రీరాములు, అమరజీవైన పొట్టి శ్రీరాములు గుర్తుపెట్టుకుంటాం. ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి కాదు. అసలు ఈ నేల ఏర్పడిందంటే అతని బలిదానం. అలాంటి గుర్తుపెట్టుకుంటాం తప్ప వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళిపోయారు. వందలాది మంది ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళిపోయారు. గాల్లో కలిసిపోయారు. వాళ్ళు ఎవరు గుర్తులేరు. ఒక పొట్టి శ్రీరాములు గారిని గుండెలో పెట్టుకుంటాం. అంటే ఈ సమాజాన్ని కలిపే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం తప్ప జగన్ ఈరోజు ఉంటాడు. ఇంకొక ఎన్నికలు అయిపోయింది, గుర్తు కూడా ఉన్నాడు ఈ వ్యక్తి. సో మీరు ప్రతిదీ అంటే జగన్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి మనం. ఆ బీసీకి కులాలకు చెందిన నాయకులు ఎవరు చెప్తున్నారు? మాకు ఇక్కడ స్థానాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నాయి, కానీ మాకు అధికారం లేదని వైసీపీ బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు బయటకు వచ్చి ఈ రోజున పార్టీలో. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మారాలి. బీసీ కులాలు ఎదగడం అంటే కాపులు తగ్గిపోవడం కాదు, ఓసీ కులాలు తగ్గిపోవడం కాదు, బీసీలు ఎదగడం అంతే. నేనైతే మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నాను. దళిత కులాల నుంచి ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి నాయకులు రావాలి. బాలయోగి గారు ఉన్నారు. బాలయోగి గారిని అన్ని కులాలు ప్రేమిస్తారు, అన్ని కులాలు ప్రేమిస్తారండి. నోరు మంచిదైతే ఊరు మంచితో, వ్యక్తిత్వం మంచిదైతే అందరినీ ఆకట్టుకుంటుంది. ఉదాహరణ నేను సినిమాలోనే ఉన్నాను. ఏ హీరో రాకూడదు అనుకుంటే ఎట్లా? అందరూ రావాలి. నా ఒక్కడి వల్ల చిత్ర పరిశ్రమ నడుస్తుందా? నా కుటుంబంలోని హీరోల వల్ల చిత్ర పరిశ్రమ నడుస్తుందా? అలాగే రాజకీయాల్లో కూడా ఒక కులం వల్ల నడుస్తుందా రాజకీయం? సో నేను కోరుకుంటుంది ఏంటంటే అందరూ బాగుండాలి. దీంట్లో పోటీతత్వం ఉండాలి ఖచ్చితంగా. అంత మాత్రం కొట్టేసుకొని చంపేసుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఎవరిది బెటర్ ఆర్గ్యుమెంట్, ఎవరిది బెటర్ పబ్లిక్ పాలసీ, ఎవరు ఎక్కువ న్యాయం చేస్తారు, ఇవి కదా మనం ఆలోచించాల్సింది. ఇక్కడున్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే కూడా వ్యక్తిగతంగా నాకు శత్రుత్వం ఏం లేదు. నేను ఎంత ఇబ్బందులు పడ్డానో మీకు ఈరోజు చెప్తున్నాను. పోయిన ఎన్నికల్లో నా పక్కన ఉన్న తులసి అనే వ్యక్తి, ఆయన వియ్యంకులు. ఆయన వచ్చి నా దగ్గరికి ఇదే వేదిక మీద వచ్చి మాట్లాడతాడు. ఆయన నా వియ్యంకులు అంటే నా కూతుర్ని ఇచ్చాను, మీరేం అనకూడదు అంటాడు. మరి నేను మా అన్నయ్య గారిని విభేదించి మరి వచ్చాను రాజకీయాల్లోకి. మా అన్నయ్య గారు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చాను. నేను బంధుత్వం వేరు, రాజకీయం వేరు. అన్నదమ్ములు వేరు, రాజకీయం వేరు. కానీ సమస్య ఏమైపోయిందంటే ఎలా చెప్పుకోను నేను ఇవన్నీ బయటికి? కానీ ఇట్లాగే నన్ను ప్రతిసారి అందరూ ముందరకాళ్ళకి బంధాలు వేసి 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 నాకు నిస్సత్వం వచ్చింది. అరే ఏదైనా ఒక మంచి చేద్దామంటే దగ్గరోళ్ళే కూర్చొని ముందుకు వెళ్ళనివ్వరేంటి? కొప్పట్లో కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇదే పార్టీ, ఇదే క్షేత్రంలో జాయిన్ అయ్యారు ఇద్దరు కజిన్స్. నాకు ఆల్మోస్ట్ 16-17 ఏళ్ళ వయసు నుంచి తెలుసు నాకు. నేను అప్పుడప్పుడు కొప్పరికి వెళ్ళేవాడిని, సమ్మర్స్లో వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. వాళ్ళ నర్సపూర్లో థియేటర్ కూడా ఉండేది. ఆ ఇద్దరు కజిన్స్ మధ్య కూడా ఒకరి మీద ఒకరికి పాపం వైసీపీకి వెళ్ళిపోయాడు ఆయన, మన పార్టీలో జాయిన్ అయ్యి. ఆ అబ్బాయి మన పార్టీలో ఉన్న కజిన్ మీద కేసులు పెట్టేశాడు. అరే అందరు కజిన్సే కదా, మీరు ఇంత SC/ST అట్రాసిటీ కేసు పెట్టేశాడు. ఇద్దరు కాపులే. నాకు అనిపించింది ఇది ఎటు వెళ్తున్నామని. దీనికి ప్రేరణ ఎవరు? మనుషుల్ని విడగొట్టేవాడు జగన్. జగన్ తాలూకు విష లక్షణం, విష సంస్కృతి కుటుంబంలోకి, అన్నదమ్ములకు కూడా వెళ్ళిపోయింది.